ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే వైఎస్ఆర్ గారి అభిమానులకి, జగనన్న అభిమానులకి నా నమస్కారం. చాలా సంతోషం. మొట్టమొదటిసారిగా మనం ఒక ఆఫీస్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, ఆ ఆఫీస్లో సిద్ధమనేటటువంటి సభ ద్వారా మనం అందరం ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి, సిద్ధమం సభకి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, అలాగే బూత్ కమిటీలు వేసుకున్నాం. ఆ బూత్ కమిటీలకు సంబంధించినటువంటి మీటింగ్ ఏ విధంగా జరగాలి, బూత్ కమిటీ ఏ విధంగా పనిచేయాలి, తర్వాత మనలో ఉన్నటువంటి చిన్న చిన్న తప్పుల్ని ఏ విధంగా మనం సరిదిద్దుకోవాలి, ఎలాంటి అసంతృప్తులు ఈ యొక్క పుల్లల చెరువు ప్రాంతంలో ఉన్నాయి, ఎవరి యొక్క ఇబ్బంది ఏంటి అనేది తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఒక ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి కార్యక్రమంగా నేను ఈ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత మొట్టమొదటి మండల కార్యక్రమం పుల్లల చెరువులో చేశాం. బ్రహ్మాండంగా ఆదరించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ గతంలో పుల్లల చెరువు ప్రాంతంలో అనేక మంది కష్టపడ్డారు కాబట్టే పుల్లల చెరువు ప్రాంతంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ తగ్గలేదు, మళ్ళీ పెరుగుతూనే వచ్చింది 3 సార్లు. అప్పట్లో ఏమో తెలుగుదేశం పార్టీ ఏదో జగనన్న గారి మీద విషం చిమ్ముతూ ఉండేది. ఆయన పని చేసింది లేదు కాబట్టి అప్పుడు ఎలక్షన్స్కి ముందు వాళ్ళు ఏం చెప్పినా కానీ కొంతమంది నమ్మేరు అంటే దానిలో అర్థం ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న ఏమి చెప్పాడో అవన్నీ చేశాడు. అందరికీ ఏ రకంగా ఆదుకోవాలో ఆదుకున్నాడు, ఏం పదవులు ఇవ్వాలో ఇచ్చాడు, ఏ రకంగా ఆర్థికంగా నిలబడాలో చేశాడు, రైతులకు ఏమి ఇస్తానన్నాడు ఇచ్చాడు, డ్వాక్రా రుణాలని ఏ విధంగా వాళ్ళు మాఫీ చేస్తానని ఎగ్గొడితే మనం దాన్ని చేశామో ఇవన్నీ కూడా చేసిన తర్వాత కూడా అసంతృప్తి ఉండడానికి కారణం ఒకటే. కేవలం కొంతమంది కొన్నిసార్లు బాగా కష్టపడి డబ్బు పెట్టి వాళ్ళు అనుకున్నటువంటి పదవి దక్కక, వాళ్ళు అనుకున్నటువంటి ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల అసంతృప్తులు వచ్చాయి. ఇవన్నీ వాస్తవం. 5 సంవత్సరాలే కదా మనం పరిపాలించింది, ఇప్పుడు మళ్ళీ రాబోతున్నాం. నిన్న ఎవరికైతే లాభం జరిగిందో, ఎవరికైతే నష్టపోయారో ఇది కానీ మనం గుర్తించగలిగితే ఖచ్చితంగా నష్టపోయినటువంటి వాళ్ళకి లాభం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. నేను పదే మొదటి ప్రోగ్రాం నుంచి చెబుతూనే ఉన్నాను. నేను మొట్టమొదటి ప్రోగ్రాంలోనే చెప్పాను, ఎవరైతే నష్టపోయారో వాళ్ళు ముందుకు రండి, ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు ముందుకు రండి, ఎవరైతే ఈ పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళు ముందుండండి. రేపు పొద్దున మీరు ఇవాళ కష్టానికి ప్రతిఫలం దక్కాలంటే, రేపు నేను పని చేయాలంటే మీరు పడ్డ కష్టం నాకు తెలవాలి, మీరు ముందుకు రావాలి అని చెప్పి పదే చెబుతూ ఉన్నాను. ఎన్నిసార్లు చెప్పినా కానీ గ్రామాలలో ఉన్నటువంటి కొంతమంది, చాలామంది వచ్చారు, పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇప్పుడు కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చి మీరందరూ ఇంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళు చెప్పేటటువంటి రీజన్స్ ఏంటంటే మాకు నష్టం జరిగింది అని. ఆ నష్టం జరిగింది మనకి తెలిస్తే కదా వాళ్ళని ఎలా ఆదుకోవాలనేది చెప్పగలిగేది. మనం ఒక సంవత్సరం చదువుతాం, లాస్ట్లో ఒకసారి ఒక్కరోజు ఎగ్జామ్ రాస్తాం. మనం సంవత్సరం చదివి ఆ ఎగ్జామ్ ఎగ్గొడితే, ఆ రోజు ఎగ్జామ్ రాయకపోతే నేను సంవత్సరం కష్టపడ్డాను కాబట్టి నాకు మార్కులు ఏమంటే సాధ్యం అవుతుందా? నేను రాయకపోయినా కానీ నేను పాస్ అవ్వాలి అంటే జరుగుతుందా? ఇది మనకి ఎగ్జామ్. ఎలక్షన్ అనేదే ప్రామాణికం, ప్రధానం. ఎలక్షన్ ఎవరు చేస్తే వాళ్ళకు మాత్రమే రేపు లాభం జరుగుతుంది, గుర్తుంచుకోవాలి. ఎలక్షన్లో కష్టపడ్డ వాళ్ళకు మాత్రమే మంచి జరుగుతుంది, గుర్తుంచుకోవాలి. ఇది పదే చెప్తున్నా, ఇదే జరుగుతుంది రేపు పొద్దున. మీరు అనుకుంటారేమో మేము కష్టపడకపోయినా, అంటే మేము గతంలో కష్టపడ్డాం కాబట్టి గుర్తించి రావాలంటే నిజమే, అది కూడా చేద్దాం. కానీ ఇవాళ కష్టపడే వాళ్ళని రేపేం చేయాలి? వాళ్ళని ఆదుకోవాలా లేదా? కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ చేయడానికి మనకున్న సమయం కేవలం 30 రోజులు. ఈ 30 రోజుల్లో ముందుకు రండి, మీ బాధలేందో చెప్పండి, మీకున్న ఇబ్బంది చెప్పండి, మీరు పడుతున్నటువంటి బాధకి ఏంది పరిష్కారం చెప్పండి. మీరు వాటర్ బిల్స్ అని తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా 42 కోట్లు వాటర్ బిల్లులు వచ్చినా ఒక్కటంటే ఒక్క కాన్స్టిట్యున్సీ ఉందా?
మనం తీసుకొచ్చాం తిరిగి. నేను మొట్టమొదటి రోజు మీటింగ్ పెట్టినప్పుడు వచ్చేసి గారపెంట సమస్య చెప్తే దాని మీద ఒకసారి 6 సార్లు వెళ్ళి తిరిగాం. ఆ గారపెంట సమస్య 2 రోజుల్లో తీరబోతుంది. 2 రోజుల్లో వాటర్ బిల్స్ పూర్తిగా వచ్చాయి. నిన్నటి వరకు వాటర్ బిల్స్ రాలేదు ఇబ్బంది అని చెప్పిన వాళ్ళు కూడా ముందుకు రావాలి కదా. వాటర్ బిల్స్ రాలేదని 10 సార్లు వచ్చినటువంటి వాళ్ళు వాటర్ బిల్స్ వచ్చాయని ఒక్కసారి కూడా రాలేదు. అంటే కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. రెండవది, అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి విషయం మంచినీళ్ళ ట్యాంకర్లు మనకు 15 లీటర్లే ఇచ్చారు. 15 ఇస్తే మళ్ళీ మనం దాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్తే 40 లీటర్లు ఇచ్చారు. ఈ పుల్లల చెరువులో ఎన్నైతే ప్రాంతాలలో వాటర్ ఇవ్వాలో ఆ వాటర్కి సంబంధించినటువంటి ప్లేసెస్ని కూడా నిర్ధారించడం జరిగింది. వాళ్ళకి కూడా 40 లీటర్ల చొప్పున శాంక్షన్ కూడా ఇచ్చారు. శాంక్షన్ ఇచ్చినా కానీ తోలట్లేదు కొంతమంది. ఆ తోలనటువంటి వాళ్ళకి మళ్ళీ రేపు బిల్లులు పడతాయి. తోలేవని చెప్పుకుంటారు వాళ్ళు. తోలేవని చెప్పుకుంటే 4 లెక్కన ఒక గ్రామానికి ఇచ్చారు అనుకుందాం. సపోజ్ ఇదే హెడ్ క్వార్టర్కి ఒక 4 ఇచ్చామనుకుందాం. ఆ 4 తోలేరా లేదా అనేది అక్కడ నాయకత్వం చూసుకోవాలి. ఖచ్చితంగా వాటర్ అందట్లేదని నా దగ్గరకు వచ్చి కంప్లైంట్స్ చెప్తున్నారు అంటే అక్కడ వాటర్ తోలట్లేదా, తోలుతున్నారా, తోలినా కానీ చాలట్లేదా, వారు కావాలని వచ్చి అబద్ధం చెప్తున్నారా, నిజంగానే వాళ్ళకి తోలట్లేదా, ఇది కూడా మనం గమనించుకోవాలి. మళ్ళీ మేము కొన్ని ఉచితంగా తోలమని చెప్పాం. కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి తోలుతున్నారు, కొంతమంది నేను డబ్బులు ఇచ్చి తోలిస్తున్నాను, కొంతమంది వాళ్ళేగా తోలుకుంటున్నారు. ఇవి తోలుతూ కూడా మళ్ళీ పర్మిషన్స్ వచ్చాయి. మరి పర్మిషన్స్ వచ్చిన వారికి తోలితేనే సరిపోయేటప్పుడు ఉచితంగా మళ్ళీ ఎందుకు తోలాల్సి వస్తుంది? అంటే పర్మిషన్ ఉన్న వాళ్ళు తోలట్లేదా? అది ఒకసారి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు మనం ఫస్ట్ అయితే గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కూడా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడితనంగా మాట్లాడుకోవడం అనేది పరిష్కారం కానే కాదు. నిజంగా ఎక్కడైతే సమస్య ఉందో, ఏ గ్రామంలో సమస్య ఉందో మీరు పిలవండి, నేను వస్తాను. మీ గ్రామ పెద్దలందరూ కూర్చోండి, మీరున్నటువంటి నాయకులందరూ అక్కడ కూర్చోండి, మీరే ఇవ్వండి టైం, నేనే వస్తాను మీ దగ్గరికి. ఒక్కొక్క గ్రామం ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఆ పంచాయతీలో ఉన్న సమస్యలు ఏంటి, అక్కడ నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, వారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి, ఇదంతటిని కూడా ఒక పేపర్ మీద రాసుకొని ఈరోజు మేము పెట్టుకుంటామన్నా మా ఇంటికి రండి, మా గ్రామానికి రండి, మా మండలంలో మన మండల ఆఫీసులో కూర్చుందాం రాండి అంటే నేను వస్తా, కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఏదైనా పరిష్కారం లేనటువంటి సమస్య ఉండదు. సమస్య అంటూ ఉంటే దానికి పరిష్కారం ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ నిజంగా పరిష్కారం లేకపోతే అసలు సమస్య లేనట్టు, అక్కడ ఎవరో సృష్టిస్తున్నట్టు లెక్క. ఒకవేళ నిజంగా సమస్య ఉంటే దానికి పరిష్కారం ఉంటుంది.